వెల్కమ్ టు వేవ్స్ మీడియా. రాష్ట్ర మాలా మహానాడు రామోజీ వర్గం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రొద్దుటూరు పాత బస్టాండ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వద్ద మంగళవారం సాయంత్రం నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మాలా మహానాడు రామోజీ వర్గ జాతీయ అధ్యక్షులు రామోజీ ఇమ్మాన్యుయల్ మాట్లాడుతూ, గత రోజులలో జరిగినటువంటి అనంతపురం జిల్లాలో తన్మయ్ మరియు గత వారాల క్రితం జమ్మలమడుగులో తిరిగినటువంటి 4 సంవత్సరాల దళిత చిన్న బిడ్డపై జరిగిన అత్యాచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనంతరం హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలని, అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళిత మహిళల పట్ల రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గ జాతీయ అధ్యక్షులు రామోజీ ఇమ్మాన్యుయల్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మురళీప్రసాద్, రాష్ట్ర సమన్వయకర్త మేకల ఓబులేసు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఉల్లి కిరణ్ కుమార్, రాయలసీమ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, రాయలసీమ సోషల్ మీడియా అధ్యక్షులు సికే కుమార్, జిల్లా అధ్యక్షులు సంగటి పుల్లయ్య, జగరయ్య, నాయకులు నారాయణ, యేసురత్నం, సాత్రి లక్షయ్య, కొత్తపల్లి ఎల్లయ్య, సింహం దేవదాస్, శేఖర్, మేకల వెంకటన్న, పాస్టర్ కృపకుమార్, డానియల్, సిస్టర్ సంధ్యారాణి, ఏ భవిత, ఏ రక్షిత, ఏ దీప్తి, కె అలేఖ్య, కె రమేష్, జె ప్రసన్న కుమార్, కె సుమన్ బాబు, పి వెంకటలక్ష్మమ్మ, పి వెంకట సురేష్, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరిగింది. వెంటనే ఆ రోజు పోలీసు వాళ్ళకి స్పందించి ఆ రోజు విచారణ చేపట్టింటే ఆ పాప మరణించేది కాదు. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే నిర్దోషమైన పాప ఈ రోజు శవంగా తేలింది. పోలీసులు యాక్షన్ తీసుకుంటే ఇటువంటి సంఘటనలు జరిగేది కావు. ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఇటువంటిది ఉపేక్షించొద్దు పోలీసు వారు. ఎందుకంటే పోరాటం సాగాలని ఎవరు ఈ పోరాటంలో ముందుకు వచ్చినా వారికి రాష్ట్ర మాలమానాడు తరఫున ముందుంటాము. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఏ దళిత బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగి స్వాతంత్రం రాక మునుపు చరిత్ర మనం చూసినట్లయితే అప్పుడున్న బ్రిటిష్ వారు ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని వాళ్ళ భర్తను చంపడం, అమ్మాయిని ఈడ్చుకెళ్ళడం, అత్యాచారం చేసి ఆ అమ్మాయిని కూడా చంపడం చాలా వరకు చాలా సినిమాలలో కూడా చూపించారు. మరి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత